నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్యాస్ పైప్ లైన్ కోసం ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీస్తే సహించేది లేదని గూడూరులోని తన నివాసంలో గ్యాస్ పైప్ లైన్ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని మనుబోలులోని ఉన్నత పాఠశాలలో గత 2 వారాలుగా నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగింపు సమావేశంలో పాల్గొని విజేతలకు నగదు ప్రోత్సాహాలు అందజేసిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు పరిష్కరించి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూనియన్ విజయవాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి శంకర్ రావు. హాకీ క్రీడలో క్రీడాకారులు ప్రతిభ చూపాలని గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన హాకీ ఉచిత వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొని పిల్లలను అభినందించిన పాసెం సంధ్యారాణి. గ్యాస్ పైప్ లైన్ కోసం పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని, ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు చేసుకోవాలని ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు, నాయకులు తదితరులు వచ్చి ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పూల బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గ్యాస్ పైప్ లైన్ ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ మాట్లాడుతూ గ్యాస్ పైప్ లైన్ కోసం పట్టణంలోని రోడ్లన్నీ ధ్వంసం చేశారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చేయాలన్నారు. ఇప్పటి వరకు తీసిన గుంతలకు ప్యాచ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. కొద్ది కాలంగా గూడూరు టౌన్లో ఎక్కడంటే అక్కడ రోడ్లు తవ్వేయడం, ప్యాచ్ వర్క్లు సక్రమంగా వేయకుండా పోవడం. ఉదాహరణకి మా ఇంటి ముందే ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చున్నారు చాణిక్య గారు, మా ఇంటి ముందే చూపిస్తాను సార్ మీకు. ఇక్కడే ఆ విధంగా దరిద్రంగా చందాలు చేసి పెట్టారు. అలాగే ఎవరు అనుమతులు లేకుండా, మున్సిపల్ శాఖ వారు అనుమతులు లేకుండా బస్టాండ్లో కానీ మెయిన్ సెంటర్స్లో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడే వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారిని పిలిపించాం, కిరణ్ గారు మా కమిషనర్ గారు పిలిపించి ఆయనతో అన్నీ మాట్లాడాం. ఎక్కడ ఏం చేయాలన్నా ఖచ్చితంగా మున్సిపల్ సంబంధించిన సిబ్బందిని పెట్టుకొని పైప్ లైన్లు డ్యామేజ్ లేకుండా చేయమని చెప్పి ఆయనకు చెప్తున్నాం. అట్లాగే మేము ఫస్ట్ టైం ఆయన కూడా ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. ఈసారి కానీ మళ్ళీ అదే ప్రకారం కొనసాగితే మాత్రం గూడూరులో మాత్రం ఎక్కడ మీరు గ్యాస్ పైప్ లైన్ వేసేదానికి వీల్లేదు. చాణిక్య గారు నేను దాంట్లో మొహోడం కూడా లేదు. కాబట్టి గూడూరులో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అనుమతి లేకుండా ఎక్కడన్నా తొవ్వితే మాత్రం ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కమిషనర్ గారికి కూడా ఎవరో ఒక అధికారిని, ముఖ్యంగా పైప్ లైన్ ఉన్న దగ్గర సంబంధించిన టెక్నికల్ సంబంధించిన మనిషిని అక్కడ పెట్టి పైప్ లైన్ డ్యామేజ్ కాకుండా చూసే బాధ్యత కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి ఆ ప్యాచ్ చేసినాడు కూడా మళ్ళీ రీప్యాచ్ చేయమని అడుగుతున్నాం. ఎందువల్లంటే సక్రమంగా చేయలేదు. ఎక్కడ కూడా ఊరికే పైప్ అయినా లోడేసిపోయారు. ఇంతకుముందు ఎవరు చేశారో అయితే మాకైతే తెలియదు. కాబట్టి చాణిక్య గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం. ఖచ్చితంగా తవ్విన తర్వాత కాంక్రీటు ఎక్కువ. ఈ సమావేశంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చంచరామయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కు ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించింది.
క్రీడాకారులు గెలుపోటములతో పని లేకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. మనుబోలులోని ఉన్నత పాఠశాలలో గత 2 వారాలుగా నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు 15,000, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 10,000 రూపాయలు నగదు బహుమతిని విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి చాటాలన్నారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. యూత్ క్లబ్ కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చారు. మనం చేసాం కూడా, మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఆ పని మొదలు పెట్టే టైంకి గవర్నమెంట్ మారింది. దాని తర్వాత చాలా విషయాలు జరిగాయి. 1 month వరకు కూడా అందరికీ హీటెడ్ జరిగింది. ఎలక్షన్ అంతా చాలా హీటెడ్గా జరిగింది. ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు అందరం కలిసి మన యూత్ క్లబ్ని డెవలప్ చేసుకున్నాం. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇమీడియట్గా దానికి కావాల్సింది కూడా ప్రభుత్వం తరఫున పెట్టిస్తాము. ప్రభుత్వం తరఫున వచ్చే ఫండ్స్ కాకుండా సోమిరెడ్డి ఫౌండేషన్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా సోమిరెడ్డి ఫౌండేషన్ ఫండ్స్ కూడా ఆ యూత్ క్లబ్కి కూడా వాడతాము. మన స్కూల్కి సంబంధించిన గ్రౌండ్కి సంబంధించిన కూడా ఖచ్చితంగా వాడతాము. ఇక్కడ నుంచి 5 years ఇదే ఉప్పుతో ఇదే ఉత్సాహంతో ఈ టోర్నమెంట్ని ఇంకా బెటర్గా ఆర్గనైజ్ చేయండి. ఇంకొన్ని టీంలు ఒక మనుబోలు మండలమే కాకుండా మిగతా 4 మండలాల నుంచి కూడా టీమ్స్ని ఇన్వైట్ చేద్దాం. ఇంకా బెటర్ కాంపిటీషన్ వస్తుంది. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనుబోలు మండల ప్రజలందరి తరపు నుంచి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు అందరి మేలు కోరి ఒక 32 టీమ్స్ అంటే దగ్గర మనుబోలు మండలంలో ఉన్న ప్రతి గ్రామం అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక వేదికగా ఉండి సరదాగా ఆడుకొని ఎన్నో మెమరీస్ జ్ఞాపకాలు పెట్టి ఒక మంచి వేదిక ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎస్వి మొబైల్స్ రామ్ గారికి, అదేవిధంగా ఈ టోర్నమెంట్కు కష్టపడ్డ ప్రతి ఒక్క ఎవరైతే గ్రౌండర్ కానీ వాటర్ కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, మోపూరు ధనంజయ రెడ్డి, సుబ్బారెడ్డి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ విజయవాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి శంకర్రావు కోరారు. గూడూరు పట్టణంలోని రైల్వే జంక్షన్ లో ఏర్పాటు చేసిన విజయవాడ డివిజన్ గూడూరు బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై నూతన ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ కోస్టల్ జోన్ అసిస్టెంట్ గవర్నర్ మయూరి శ్యామ్ యాదవ్, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చీఫ్ మినిస్టర్ గారు సమావేశపరిస్తే, కార్మిక నాయకులతో సమావేశం జరిపితే వారికి వాస్తవిక విషయాలు తెలుస్తాయి కాబట్టి దాన్ని కూడా చేయాలని మేము కోరుతున్నాం. పోతే రాష్ట్ర సమస్యలకు వచ్చేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. ముఖ్యంగా మరి అప్పట్లో కోరిన స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చి కొత్త ఇండస్ట్రీస్, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖపట్నంలో భవనాలు కట్టాలి, ల్యాండ్ ఇవ్వలేదని నెపంతో దాన్ని వాయిదా వేస్తున్నారు. దేశంలో అనేక కొత్త జోన్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతవరకు భవనాల కోసం ఏ జోను కూడా ఆగలేదు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా అవసరమైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు ఆ రాష్ట్రంలో వాళ్ళకి వచ్చేట్టు. రైల్వేలు 2-3 రాష్ట్రాలు ఉంటాయి కాబట్టి ఆ 2-3 రాష్ట్రాల వరకే
పరిమితం చేసి రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. దాన్ని కూడా మరి పరిశీలించి ప్రధానమంత్రి గారికి నివేదించాలని కూడా మేము కోరుతున్నాం. అనేక రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు. దాంతోపాటు ప్రయాణికుల సదుపాయాలు తగ్గిపోతున్నాయి. నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కావాలి, ముఖ్యంగా కొత్త లైన్లు కావాలి. ఇంటర్చేంజింగ్ పాయింట్, జంక్షన్ పాయింట్ ఉండి వందే భారత్ ఇక్కడ స్టాపింగ్ ఇవ్వకపోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే నిత్యం ఇక్కడి నుంచి రాజధానికి విజయవాడకి చాలామంది పనుల నిమిత్తం పోతారని చెప్పి పోవడం జరుగుతుంది. ఆ వందే భారత్ స్టాపింగ్ ఇస్తే 8 గంటలు ఇక్కడ ట్రైన్ ఎక్కేదానికి అవకాశం ఉంటుంది. అదే వేరే విక్రమసింహపురిలో పోవాలంటే మేము కూడా డివిజనల్ ఆఫీస్కి వెళ్ళాలంటే అక్కడ పనులు చూసుకొని మళ్ళీ తిరిగి రావడానికి ట్రైన్స్ అందుబాటులో లేని దానివలన వందే భారత్ ట్రైన్ ఆ జనరల్ సెక్రటరీ గారు చొరవ చూపి, అదేవిధంగా రోటరీ క్లబ్ తరపున కూడా మా జనరల్ సెక్రటరీ గారికి విన్నతి పత్రం వేయడం జరిగింది. అది చొరవ చూపి మాకు ఆ స్టాపింగ్ ఇప్పిస్తారని, అలాగే పాసులు కూడా 2 మాత్రమే వస్తున్నాయి సార్ వందే భారత్కి. ఆ వందే భారత్లో కూడా పాసులు కూడా ప్రయారిటీ, మామూలుగా ప్రివిలేజ్ పాస్ కూడా రిజర్వేషన్ చేసుకునే ఫెసిలిటీస్ కల్పిస్తే కార్మికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే గూడూరు బ్రాంచ్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కార్మికులు హాకీ క్రీడలో ప్రతిభ కనపరిచి గూడూరుకు తగిన గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి పాసెం సంధ్యారాణి కోరారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన హాకీ ఉచిత వేసవి శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ ముగింపు సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గత నెల 15వ తేదీ నుండి శాప్ ఆధ్వర్యంలో పిల్లలకు హాకీ ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో పిల్లలు హాకీ క్రీడల్లోని మెలకువలు తెలుసుకున్నారు. కోచ్ దీపక్ ఆకాష్ ఆధ్వర్యంలో పేటేటి చంద్రనీల్ సహకారంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హాకీ ఉచిత వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి పాసెం సంధ్యారాణి హాజరయ్యారు. శిక్షణ పొందిన క్రీడాకారులను అభినందించి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పాసెం సంధ్యారాణి మాట్లాడుతూ వేసవిలో పిల్లలకు హాకీ క్రీడపై ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రీడపై శ్రద్ధ పెట్టి రాష్ట్ర దేశీయ స్థాయిలో ప్రతిభ కనపరిచి గూడూరుకు మంచి పేరు తీసుకురావాలని ఆమె వివరించారు. ముఖ్యంగా నేను ఫస్ట్ టైం ఈ గ్రౌండ్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడము నాకు కొత్తగా ఉంది. నేను గ్రౌండ్కి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాను, కానీ నా నడవడం అంతకు మించి నేను ఇంతవరకు ఏది గమనించలేదు. కానీ పిల్లల్ని మాత్రం బాగా చక్కగా గమనిస్తూ ఉంటాను. బాగా చాలా యాక్టివ్గా పిల్లలు చాలా అన్ని విషయాల్లో బాగా యాక్టివ్గా ఆడుతూ ఉంటారు. ముఖ్యంగా గూడూరులో అన్న చెప్పినట్టు, చంద్రన్న చెప్పినట్టు గూడూరు క్రీడలకి నిలయమే. నిజంగా చెప్పాలంటే గ్రౌండ్లో ప్రతి ఒక్క ఆట అందరూ ఎంకరేజ్ చేస్తూ, కోచ్లంతా ఎంకరేజ్ చేస్తూ, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఆడిస్తూ ఉంటారు. మా బాబు కూడా చెప్తా ఉంటాడు, గూడూరులో పిల్లకాయలు చాలా బాగా ఆడుతుంటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు అని మా బాబు చాలాసార్లు గ్రౌండ్లో చెప్తా ఉంటాడు. ఆ విధంగా పెద్దలందరూ గూడూరులో పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా అదేవిధంగా చెప్పాలంటే అన్న సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. గవర్నమెంట్ తరఫున ఈ గేమ్కి కావాల్సిన సహాయ సహకారాలు ఏమైనా కావాలన్నా పిల్లల విషయంలో కానీ, కోచింగ్ విషయంలో కానీ, గ్రౌండ్లో ఇంకా ఏమైనా చేయించుకోవాలనుకున్నా మనమందరం కలిసికట్టుగా గ్రౌండ్ని డెవలప్ చేసుకుంటూ పిల్లల్ని క్రీడల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇంకా ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియం నందు మన గూడూరు ఈ సమ్మర్ హాకీ క్యాంపు ముగింపు కార్యక్రమోత్సవంలో పాల్గొనే చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క క్యాంప్కి మేము గైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కేవలం మా బాధ్యత మాత్రమే. ఎందుకంటే ఇక్కడ గూడూరు నుంచి ఎంతోమంది హాకీ క్రీడాకారులు ఎన్నో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. దీన్ని సద్వినియోగపరచుకొని మీరందరూ రాబోయే రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు తీసుకొని ఈ యొక్క హాకీని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే గూడూరు క్రీడలకి నిలవ. ఒక పక్క హాకీ, ఒక పక్క క్రికెట్, ఇంకొక పక్క బ్యాడ్మింటన్. గూడూరుకి అందరూ క్రీడాకారులకి నైపుణ్యానికి నిలవ. దీన్ని సద్వినియోగపరచుకొని రాబోయే రోజుల్లో గూడూరు నుంచి జాతీయ స్థాయిలో క్రీడాకారులు అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా సంధ్యమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంపు చాలా బాగా జరిగింది గూడూరులో. గూడూరు హాకీకి అనేది ప్రత్యేకం. ఇక్కడ నుంచి చాలా మంది హాకీ ప్లేయర్స్ జాబ్స్లో జాయిన్ అయ్యారు. ఏజీలో కానీ, ఆర్మీలో కానీ, ఇట్లా ఇండియన్ క్యాంప్స్ చేసిన ఉన్నారు. మన గూడూరు అనేది ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా ఒక స్థానం ఉంది. దీనికి చాలామంది క్రీడాకారులు గూడూరులో, ఏపీలోనే ఇంతమంది సమ్మర్ క్యాంప్లో 50 మంది పాల్గొనడం
చాలా గొప్ప. ఇంకెక్కడ జరగట్లేదు గూడూరులో జరిగినట్టు హాకీ. ఇంకా డెవలప్ చేస్తున్నామని చూస్తున్నాం ఇక్కడ. దీనికి మనకు డైట్ కానీ అన్నీ చంద్రనీళ్ళు ముందుండి ప్రతి సంవత్సరం అంటే 2-3 సంవత్సరాల నుంచి ప్రోత్సహిస్తా ఆ డైట్ పిల్లలకి మార్నింగ్ ఒక అరటిపండు ఒక ఎగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. అతను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. సమ్మర్ క్యాంప్ గోపెన్ కానీ రూపేష్ కానీ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నాడు. నేను ఒక 2 years నుంచి ఇక్కడ కోచ్గా వచ్చిన తర్వాత నేను చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా మేము కూడా ఇక్కడి నుంచే వచ్చిన వాళ్ళమే. సమ్మర్ క్యాంప్లో నుంచి స్టార్ట్ అయ్యి వచ్చాము. పిల్లలు కూడా ఇప్పుడు అట్లే వస్తున్నారు. మేము కూడా ఈ స్టేజ్ నుంచే వచ్చి ఈరోజు ఈ స్టేజ్ కోచ్ పొజిషన్కి వచ్చి ఆడుతున్నాము. ఇక్కడ నుంచి చాలా మంది కోచ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే పిల్లలకి ఎవరికి ప్రతి సంవత్సరం అడగంగానే ఏం కాదు చేసుకోండి అని చెప్తారు. సో వన్ ఆఫ్ ద హ్యాండ్ హాకీకి ఆయన ఉన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే గూడూరు హాకీ క్రీడాకారులందరికీ సీనియర్ క్రీడాకారులందరికీ అడగంగానే ఏది చెప్పకుండా గ్రౌండ్కి హాకీ పిల్లలంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకి అయినంత ఇచ్చి ముందుకు పంపిస్తూ ఉంటారు. అట్లీస్ట్ లేకుంటే చిన్న ఏదైనా ఇచ్చి అలాంటి వాళ్ళ సీనియర్స్ అందరూ చాలా బాగుంటారు. సో ఇలాంటి ఈ కార్యక్రమంలో దాత పేటేటి చంద్రనీల్, కోచ్ దీపక్ ఆకాష్, సీనియర్ హాకీ క్రీడాకారుడు అశోక్, సుధాకర్, అనిల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీ పరిధిలోని కొండూరు సత్రంలో మోటార్లు మరమ్మతులు చేసే ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ తెలిపారు. మనుబోలులో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నామని, ప్రతి చోట చేతి బోర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సర్పంచి కట్టుమూరి నాగమ్మ చొరవ చూపించారని ఆయన వివరించారు. ఈరోజు జట్లకొండూరు పంచాయతీలో నీటి సమస్య రావడం వల్ల 2 మోటార్లు రిపేర్ చేయడం జరిగింది. అలాగే గతంలో గోవర్ధన్ గారి సపోర్ట్తో జట్లకొండూరు పంచాయతీ పూర్తి అభివృద్ధి బాటలో నడిపించడం జరిగింది. ఈరోజు కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉండి ఆ సమస్యలు తీరుస్తామని చెప్పడం జరిగింది. కుర్తిపల్లిలో కూడా ఒక వాటర్ ప్లాంట్ కట్టడం జరిగింది. అక్కడ కూడా గతంలో 3 హ్యాండ్ బోల్ అవసరమైన అప్పుడు వెంటనే హ్యాండ్ బోల్ కూడా వేయించడం జరిగింది. అట్లా పంచాయతీలో కూడా నీటి సమస్య ఉన్న ప్రతి దగ్గర కూడా హ్యాండ్ బోల్ వేయించి ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటూ వారికి ఏ పని కావాలని చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండి వారిని ప్రతి సమస్య నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మొన్న జరిగిన ఎలక్షన్లో జట్లకొండూరు పంచాయతీ ఎంపీ గురుమూర్తి గారికి 314 అత్యధిక మెజారిటీ తీసుకొచ్చిన దానికి, అలాగే మన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి 99 ఓట్లు మెజారిటీ తీసుకొచ్చిన దానికి ముందుగా మన జట్లకొండూరు ప్రజలకి నా శిరస్సు వంటి పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే పనిచేసిన వాళ్ళకే ప్రజలు పట్టం కడతారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే గతంలో ఏ రోజు ఏ రాజకీయ నాయకుడు మన ఊరిని పట్టించుకుని పాపన పడలేదు. గోవర్ధన్ గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన పంచాయతీ పూర్తిగా అభివృద్ధి. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా రమాదేవి జ్ఞాపకార్థం ఆమె భర్త అరవింద్ ఆసుపత్రి అధినేత డాక్టర్ వెంకటేష్ వ్యవహరించారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् पूरी कुरु मामज्ञमनाथं दूरी कुरु मे दुरितं भो सांब सदा शिव शंभो శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు 18/6/24 అన్నదాతలుగా శ్రీ అరవింద్ హాస్పిటల్స్ అధినేత గారు డాక్టర్ ఎం వెంకట గారు అన్నదాతలుగా వ్యవహరించారు. అంతకుముందు కూడా బిఫోర్ మంత్ కూడా మనకు అన్నదానాన్ని ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు లేదన్నా కానీ మనకి
గౌరవించి పేదలకు అన్నదానం చేస్తారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయంలో విశ్వక్సేన ఆరాధనం, పుణ్య హవాచనం, నిత్య హోమం, నివేదన, బలిహరణం, మాడవీధి తిరుచి ఉత్సవం వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు విరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. గూడూరు రెండో పట్టణ సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో కొలువైయున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిపులోక ఉజాగర జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిపులోక ఉజాగర కంచన వరన విరాజ సుబేస కానన కుండల కుంచిత కేస हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिपुलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस त्रिपुलोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్యాస్ పైప్ లైన్ కోసం ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీస్తే సహించేది లేదని గూడూరులోని తన నివాసంలో గ్యాస్ పైప్ లైన్ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని మనుబోలులోని ఉన్నత పాఠశాలలో గత 2 వారాలుగా నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగింపు సమావేశంలో పాల్గొని విజేతలకు నగదు ప్రోత్సాహాలు అందజేసిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు పరిష్కరించి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సౌత్ సెంట్రల్ రైల్వే మజ్జూర్ యూనియన్ విజయవాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి శంకర్ రావు. హాకీ క్రీడలో క్రీడాకారులు ప్రతిభ చూపాలని గూడూరులోని ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన హాకీ ఉచిత వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొని పిల్లలను అభినందించిన పాసం సంధ్యారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.